బతుకులకు అక్షరాలు నేర్పి వేదనదిగా నిండి తను వెలుగులనే పంచి అవమానించిన బతుకులకు అక్షరాలు నేర్పి వేదనదిగా నిండి తను వెలుగులనే పంచి కులాల కుట్రలనే కూలదోసినాడురో ఆయుధమక్షరంగా అందించిన వారురో కులాల కుట్రలనే కూలదోసినాడురో ఆయుధమక్షరంగా అందించిన వారురో మహాత్మ జ్యోతిరావు పూలే మీకు వందనం సావిత్రి। ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బాపు జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి సందర్భంగా పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జ్యోతిరావు పూలే గారు వారు 1873లోనే సత్యశోధక్ అనే సంస్థను స్థాపించి అణగారు వర్గాలన్నింటినీ కూడా ఏకతాటికి తీసుకొచ్చి వారందరికీ కూడా విద్యాపీఠము బాలికలకు కూడా విద్య అందరికీ కూడా సమాన హక్కుగా ఆ టైంలోనే అనేక రకాలుగా ఉద్యమాలు చేసి వర్గాలను ఏకతాటి తీసుకొచ్చిన మా పూలే గారికి ఇప్పుడు వారి యొక్క ఆశయాల్ని కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారు ముందుకు తీసుకెళ్లి రానున్న రోజుల్లో నరేంద్ర మోదీ గారి అడుగుబాటలో కూడా అందరూ కూడా నడుస్తూ ఈ యొక్క రానున్న కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్లాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కోరుతా ఉన్నాం। భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బాపు జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాలను ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో నిర్వహించడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమానికి కార్యకర్తలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలన్నీ ఇక్కడికి రావడం జరిగింది। ఆయన ఆశయాలను ఎందుకంటే ఆంగ్లేయుల కాలంలో అంతకుముందు చూసినప్పటికీ మనం స్వతంత్రం వచ్చిన తర్వాత నాయకుల్ని ఇప్పుడు కొలుస్తూ ఉన్నాం। స్వతంత్రం రాకముందు మనం గుడిసెలల్లో అసలు విద్యా వ్యవస్థ కనుమరుగైన టైంలో ఒక విద్యా వ్యవస్థని భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక విద్యా వ్యవస్థని ఒక అక్షరాస్యతను పెంచడానికి రాత్రులలో కూడా వాళ్ళు విద్యను నేర్పి ఒక క్రమశిక్షణ అంటూ నేర్పి ఒక సమాజానికి ఒక గుర్తింపించిన వారిని మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున గుర్తుపెట్టుకొని వారి ఆశయాలతో ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం। వీళ్ళు పాఠశాలకు వెళ్లే ముందు గురుకులాలకు వెళ్లే ముందు అక్కడ ఉన్నటువంటి మహిళలను అమ్మాయిలను ఎత్తుకపోతున్నటువంటి ఒక లక్ష్యంతో అమ్మాయిలను చదువు వద్దు అని చెప్పడం జరిగింది। కానీ ఎప్పుడైతే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందో ఈ దేశానికి ఒక సరైనటువంటి అవగాహన వచ్చిందో ఈ మహిళలకు కూడా విద్యా విధానం అవసరమైన ఆలోచన వచ్చినప్పుడు ఇది తప్పు ఖచ్చితంగా మహిళలు కూడా చదువుకోవాలని చెప్పి ముందుగా తన ధర్మపత్నిని ఈ యొక్క దేశానికి మొదటి ఉపాధ్యాయులుగా చేసిన ఘనత ఈ దేశంలో విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత మన యొక్క బాపు గారికి వస్తుంది। మనం మహాత్మా గాంధీని బాపు అంటే తర్వాత బాపు గారిని మనము బాపు అని పిలుస్తాం। అలాంటి ఘనత చెందినటువంటి ఆ వ్యక్తి యొక్క జయంతిని మనం చేసుకోవడమే కాకుండా వారి యొక్క ఆశయాల ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే అంశాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎంపీ అరవింద్ అన్న గారికి అదే విషయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో వీరిని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యొక్క జెండాను మున్సిపాలిటీ ఎగిరే విధంగా ప్రతి కార్యకర్త ముందుకు రాని సంగతి తెలియజేస్తాం। ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే జయంతి కార్యక్రమాన్ని అందరం కూడా అన్ని వర్గాలకు సంబంధించిన వారు కూడా వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా జరపడం జరిగింది। వారు ఆ రోజు చేసిన కృషి వల్లే ఈరోజు మీరు పాత్రికేయులుగా మేము ఒక వ్యాపారులుగా కొందరు అడ్వకేట్లుగా ఇంకా ఎన్నో ఉద్యోగాలు కొనసాగుతామంటే వాళ్ళ యొక్క కృషి ఆ రోజు వాళ్ళ యొక్క ఉద్యమం ఫలితమే వారు మన యొక్క కింది స్థాయి కులందరూ కూడా చదువుకోవాలా అందరూ కూడా మంచి చదువుకొని మంచి మార్గాలు నడవాలని చెప్పేసి ఆయన కృషి చేయడం వల్లనే ఈరోజు అందరూ కూడా ఈ స్థాయిలో ఉన్నాము। ఇంకా కూడా మున్ముందు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ కింది స్థాయి కులాలు కూడా ఇంకా ముందుకు పోవాలని ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ తెలుసుకుంటున్నా। భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు।